ఉంది కానీ మనకుండే బిజీ షెడ్యూల్ కాంట్ అకామిడేట్ దేమ్ అనిపించేది. కానీ ఇంటికి వచ్చాక అర్థమైంది ఏ చిన్న విషయం వాళ్ళకి ఒక లైఫ్ లో మనం ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మంచి సలహా ఇచ్చామనుకోండి వాళ్ళ లైఫ్ ఇది చేసుకోవాలి. ఎందుకంటే జనరల్ గా ఎవరైనా డెస్టిట్యూట్స్ ఎవరైనా ఒక డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక దాంట్లో సలహా జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సైబర్ క్రైమ్స్ అనేది పోతున్నాయి కదా, మొన్న డిబేట్ లో అవి జరిగినప్పుడు మాకు వర్క్ షాప్ జరిగినప్పుడు కానీ పోలీసులు కానీ సైకాలజిస్టులు కానీ చేసే విషయాలు ఏంటంటే డాక్టర్స్ ఆ పేపర్ లో ఆ రోజు మేము ఒక 4-5 ఇన్సిడెంట్స్ వరుసగా రాసుకొచ్చారు. ఎడ్యుకేట్, ఒక డాక్టర్, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక రిటైర్డ్ జడ్జి, అవన్నీ ఒకేసారి రాసుకొచ్చారు. సైబర్ క్రైమ్స్ ఎలాంటి వాళ్ళు సబ్జెక్ట్ అనేది చూడండి. అంటే ఒక రకమైన దాంట్లో మీరే కాదండి, వాళ్ళే కాదు మనం కూడా మనకు వస్తుంది. మీరేదో ఒక ప్యాకింగ్ బుక్ చేశారు, అది ఇక్కడ పట్టుకున్నారు, ఈ నంబర్ ఫోన్ నంబర్ మీ పేరు మీద అంటే మనకు కూడా ఆలోచన ఇంత తెలుస్తుంది కూడా. ఫోన్ చూసారు అంటే తెలియదు కాదు, కానీ ఆ సార్ట్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకు చుట్టూదా మన పరిస్థితి ఎట్లుంటే నేను తీసుకెళ్ళాలంటే ఊరికే సార్ విషయం గురించి చెప్పడం గురించి పిల్లలు అందరు ఉన్నప్పుడు డిస్కషన్. ఎందుకంటే పిల్లలకు మెయిన్ వాళ్ళకి చెప్పడం విషయం ఉద్దేశం. అప్పుడు మనకు అనిపించింది ఓ ఇట్లా సైకలాజికల్ గా మనము ట్రాప్ లో పడిపోతున్నాం. అంటే మనము ఒకటి కాదండి, మనకు తెలిసిన ఇన్సిడెంట్ లో 3 లక్షలు ఆయన దగ్గర ఇచ్చాడు, 10 లక్షలు అప్పు చేసి మరి ఇచ్చారు. అదే రాసిన పేపర్ అనేది నాకైతే తెలియదు. 20 లక్షలు మన దగ్గర అప్పు చేసి మరి 10 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంత డ్రైవ్ అయ్యారు. ₹1 కూడా పోయినాయి ఉన్నాయండి. అది కూడా ఎవరో తెలియని వాళ్ళు అమాయకులు కాదు, బాగా వెల్ వర్స్డ్ ఎడ్యుకేటెడ్ రిటైర్డ్ డాక్టర్స్, మంచి ప్రొఫెషనల్ సిఎస్, వీళ్ళందరూ సాఫ్ట్వేర్. ఆ సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ అవి మనల్ని ఎలా లాగుతాయి అనేది, అది అమౌంట్ అక్కడ కనిపిస్తుంది. అదే ఒక మనిషి అనుకోండి, ఒక ఆవిడ అనుకోండి, బయటకి వెళ్ళగొట్టేస్తుంది. అక్కడికి వెళ్తుంది అమ్మాయి. అయితే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా హోమ్స్ అనే విషయం చాలా మందికి మనం ఏం చేయనక్కర్లేదు. మనం ఏమి కేసులు వినక్కర్లు, ఏమి వినక్కర్లు. అమ్మాయికి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాలేజీలో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఓటింగ్ అలాంటి చిన్న చిన్న విషయాలే, మనమేం పెద్దవి చేయనక్కర్లే. అంటే మనకు టైం ఉండదు కాబట్టి, బేసిక్ గా చేయకూడదని కాదు కానీ టైం ఉండదు కాబట్టి మనకున్న పనిలో ఒక సలహా ఇవ్వడం ఎంతసేపు. ఎవరు అలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గరికి? వాళ్ళు డైరెక్ట్ రారండి. మీరు ఇప్పుడు మీ ఏరియా ఉందనుకోండి, సపోజ్ వార్డు మెంబర్ దగ్గరకు వాళ్ళు వెళ్తారు. ఒక్కొక్కసారి ఇప్పుడున్న సినారియోలో వాళ్ళు మనకంటే వాళ్ళని మంచిదే ఎక్కడో చోటుకి వెళ్తున్నారు, ఫస్ట్ అట్లీస్ట్ సొల్యూషన్ ఉందేమని వెళ్తున్నారు. అలా మనం కనెక్టివిటీ కానీ పెట్టుకోగలిగితే ఏదైనా సలహా వస్తే మా ఈ నలుగురు మా ఈ అసోసియేషన్ కాంటాక్ట్ అని చెప్తే కొంత మనము 10 మందిలో 2 కాబడినా మేము ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఉండి ఎన్ని రకాలుగా ఒక పిల్లల్ని రోడ్డు మీద చూసే ఒక పిల్లల్ని ఎక్కడ చేర్చాలని ఆలోచిస్తున్నాను. ఒక డిస్ట్రిక్ట్ అంటే ఎక్కడి నుంచో వచ్చిన దారిద్ర్యం లేకుండా రోడ్డు మీద కూర్చొని ఉంటారు. వాళ్ళకేమో కన్సర్న్ వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమని మన సిబిఐ జడ్జి గారు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో పక్కన ఒక ముసలావిడ పక్కనే ఎక్కువ పడతా ఉండాలి. చాలా ఫస్ట్ రోజు నేను హస్బెండ్ మీటింగ్ లేదు వచ్చినప్పుడు అమ్మ ఇది పరిస్థితి అంటే సార్ డిఎల్ఎస్ఏ చేశారు. మనకి షెల్టర్ హోమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు చేసి అడ్మిట్ మనమే చూడలేదు. జస్ట్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్. సో అలాంటివి అడ్వకేట్స్ గా ఉండి యూ కెన్ డూ మోర్ థింగ్స్. పిల్లలని కానివ్వండి, పెద్దవాళ్ళు డిస్ట్రిక్ట్స్ అని. నెక్స్ట్ ఇంకోటి వన్ స్టాప్ సెంటర్ అని ఇక్కడ ఉంది కేజీహెచ్ లో. నాకు తెలిసింది ఎంతమందికి అక్కడ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి రేప్ విక్టిమ్స్ అనండి, ఏ విక్టిమ్స్, డివిసి విక్టిమ్స్ అనండి, ఎవరైనా సరే దే కెన్ హ్యావ్ ద మెడికల్ అసిస్టెన్స్, లీగల్ అసిస్టెన్స్. పోలీస్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి రికార్డ్ చేస్తారు. రేప్ విక్టిమ్స్ ఎప్పుడంటే అప్పుడు అక్కడికి వెళ్ళలేరు కదా, ఆల్రెడీ దే ఆర్ ట్రామటైజ్డ్. సో అలాంటి పరిస్థితులు ఎక్కువ ఏంటంటే పోక్సో కేసులు, పర్టికులర్ గా పోక్సో కేసెస్. ఆ పిల్లలు పాపం 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు నేను నా విజిట్ లో చూశాను. అంటే
మన ఆలోచన ఎందుకు మారుతుందంటే మనం ఉండేదాన్ని బట్టి మారుతుంది. అదే నేను ఒక ఎక్స్పోర్ట్ గానో జెట్ గానో ఉంటే పట్టించుకుని ఉండేదాన్ని కానీ రియల్ఎస్ఏ కట్టాక దాని ఎదురే కరెక్ట్ గా వాష్రూమ్స్ ఉంది. వన్ స్టాప్ సెంటర్ ఎదురే వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ కి వస్తారు ఎక్కువ మేల్ వస్తుంది అంతే కదా. లేడీస్ ఎక్కడో ఉంటారు, ప్లస్ కేజీహెచ్ లో వాళ్ళు ఎక్కువసేపు ఉండరు. లేడీస్ వస్తుంటారు వెళ్తుంటారు కానీ టోటల్ టైం జెంట్స్ వచ్చి వెళ్తుంటే ఈ పాప అక్కడ ఉందనుకోండి, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అంటే వచ్చి వెళ్తుంటే అది కాదు, హాఫ్ నెక్ గా అక్కడ తిరుగుతుంటారు, బట్టలు కూడా ఆరేస్తున్నాయి. నేను ఇమీడియట్ గా ఆ అమ్మాయికి చెప్పాను, వన్ స్టాప్ సెంటర్ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి సూపరింట్ గారితో మాట్లాడమంటారు మేడం. సర్లేండి పాప కేజీ సూపరింట్ గారు కూడా అప్పటికప్పుడు వచ్చారు నా విజిట్ లోని వచ్చి, మేడం చూస్తాం ఇదంతా క్లోజ్ అయ్యేటట్టు. అట్లనే బిజినెస్ అతను పెట్టండి సార్ అంటే ఉన్న విషయం తెలియాలి, అది క్లోజ్ గా ఉండాలి. రెండు విషయాలు రెండు పర్పస్ లో సర్వబాల్ అని చెప్తే నెక్స్ట్ విజిట్ అలా చేసేస్తాం. చూడండి చిన్న విషయం ఆ అమ్మాయి అసలు చూడాలి అన్నాం అనుకోండి, సపోజ్ ఇట్లా గట్టి ఉందమ్మా అది వాష్రూమ్స్ హాఫ్ నేకెడ్ గా తిరుగుతుంటారు. వాష్రూమ్స్ క్లోజ్ డే కానీ వాళ్ళందరూ బట్టలు కొనుక్కొని వాష్ చేసుకుని అక్కడే దండా అక్కడే తీసుకుంటారు. మనం చూసే కేజీ అన్నారు ఇవన్నీ మనం కన్విన్స్ చేయాలి పబ్లిక్ ప్లేస్ సార్ అది కరెక్ట్ అయినా కానీ చూస్తున్నారు బట్ ట్రామటైజేషన్ ఎట్లుంటుంది అది మనం ఆలోచించాలి. మీరు చేసేది అది అక్కడే ఉంటుంది, సర్వీసెస్ ఏం ఇబ్బంది ఉండదు. జస్ట్ యూ క్లోజ్ వన్ సైడ్, రెండు సైడ్స్ ఓపెన్ పెట్టండి వెళ్ళేదానికి. చిన్న ఇనిషియేషన్ అది ఏమవుతుందో దాని రిజల్ట్ ఏంటి, ఎవరు దాంట్లో అవుతుంటారు వాటి అనేది నాకు సంబంధం లేదు. మనం చేయాల్సింది చేసాం. మనం చేయడంలో మాకు మనస్ఫూర్తిగా చేసుకుందాం అనేది నాకు కొంత రియల్ఎస్ఏకి వచ్చాక కొంచెం నా దృక్పథం కూడా మారింది. అఫ్కోర్స్ అయితే డీజే గారితో మీరు మాట్లాడిన కొన్ని విషయాలు అర్థం అవుతుంది సార్. ఒక్కొక్కసారి మనల్ని కూడా అంటారు, మమ్మల్ని కూడా అంటారు చేస్తామని ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటారు. లేడీస్ అయినందుకు మీరు ఉంటున్నారా అర్థమైందండి, లేడీస్ మీరు ఉంటున్నారా మీటింగ్ కాంపెన్సేషన్స్ అలాంటివన్నీ ఇచ్చి మేము ఎక్కువ ఉంటున్నాం అనేది కూడా ఆలోచిస్తున్నట్టు డిస్కషన్ టైప్ డిబేట్ టైప్ లో వచ్చినప్పుడు ఎక్కువ మనం న్యాయం చేయగలిగితేనే అది జెండర్ న్యూట్రల్. మీరు నేను అందుకే ఎందుకు చెప్తున్నా అంటే విషయాన్ని లేడీ అడ్వకేట్స్ కాబట్టి మనం లేడీస్ కే చేయాలి ఇవన్నీ కాదండి. ఎవరికి చేసినా మనం న్యాయం, మనం చేయగలిగింది న్యాయం అంతే కదా. మనకు తెలిసిన పరిధిలో మనం చేయగలిగితే చట్టం పరిధిలో మనం ఏం చేయగలం, రూల్స్ పరిధిలో మనం ఏం చేయగలం, స్కీమ్స్ పరిధిలో మనం ఏం చేయగలం. నాకు చాలా మంది సీరియస్ ఉన్నారు, అవకాశం ఇచ్చారు, ఈ అవకాశం వచ్చిన